కాక్రోచ్ జనతా పార్టీ సిజేపి ఒక డిజిటల్ విప్లవంగా మారుతోందంటే దాన్ని ఎలా అణిచివేయాలా అని మాత్రమే మన పాలకులు ఆలోచిస్తున్నారు. అంతేకాని యువత ఆశల్లో ఆకాంక్షల్లో ఎంతటి మార్పు వచ్చిందో అన్నది మాత్రం అస్సలు ఆలోచించట్లేదు. ఏపీ వరకే తీసుకుందాం. మూడో పార్టీగా జనసేన ఉన్న రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ. అవే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డో ముఖ్యమంత్రి అవుతారు, కానీ నిరుద్యోగ సమస్య మాత్రం అలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఇటువంటప్పుడే ప్రత్యామ్నాయం కోసం యువత ఆలోచిస్తోంది. బొద్దింకల పార్టీలు అందుకే పుట్టుకొస్తుంటాయి. ఇప్పుడు జరగాల్సింది ఏంటన్నది కదా ప్రశ్న. నాయకులు తమ వైఖరుల్లో మార్పు తెచ్చుకోవాలి. లేకపోతే మార్పు కోరుకుంటున్న యువ ఓటర్లే తమ ఆప్షన్స్ మార్చేసుకునే ప్రమాదం పొంచున్నదనేది ముమ్మాటికి నిజం. కాక్రోచ్ జనతా పార్టీ యువతను కదిలిస్తోందనో, ఆ యువ పోరాటమే భవిష్యత్తులో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుందనో భయపడే నాయకులు బీ కేర్ఫుల్. ఉద్యమాల్ని అణిచివేసే మార్గాలు వెతకండి. నిరసనలను తొక్కేసే విరుగుడు పద్ధతుల గురించి అస్సలు ఆలోచించకండి. యువత ఆలోచనలు మారుతున్నాయి కదా, మీరు మారాలి. కాక్రోచ్ జనతా పార్టీ పరిణామాలు మన రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుందనే విశ్లేషణ ఇది. యువత ఆలోచనల్లో మార్పు వస్తున్నట్లే నాయకుల్లో కూడా మార్పు వస్తుందని ఆశిద్దాం. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలు యువతకి సమానత్వం, కమ్యూనిస్టులు త్యాగం, అంబేద్కర్ వాదులు సామాజిక న్యాయం, ద్రవిడ ఉద్యమాలు ఆత్మగౌరవం అనే భావోద్వేగ పునాదుల్ని ఇచ్చాయి, ఎమోషన్స్. ఇప్పుడు మోదీ ఆర్ఎస్ఎస్ మోడల్, దేశభక్తి, హిందూ గుర్తింపు, సివిలైజేషన్ కోడ్, బలమైన నాయకుడు, మన వాళ్ళు వర్సెస్ అవతలి వాళ్ళు, డిజిటల్ యుద్ధం అనే కొత్త భావజాల కలయికను యువతలో నాటింది. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కాదు, ఇదొక పూర్తి ఈకో సిస్టమ్. అందులో వాట్సాప్ యూనివర్సిటీ ఉంది, యూట్యూబ్ నెరేటివ్ ఉంది, మీమ్ కల్చర్ ఉంది, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఐటీ సెల్స్ ఉన్నాయి, కార్పొరేట్ ఫండింగ్ ఉంది, ఎమోషనల్ మొబిలైజేషన్ కూడా ఉంది. అంతేకాదు, ఒకప్పుడు కమ్యూనిస్టులు పుస్తకాలు పంచేవాళ్ళు, గోడల మీద నినాదాలు రాసేవాళ్ళు, కేడర్ నిర్మించేవాళ్ళు. ఇప్పుడు రీల్స్, షార్ట్స్, హ్యాష్ ట్యాగ్స్, డిజిటల్ వారియర్స్, ఆల్గోరిథమిక్ ప్రాపగాండా యువత మనస్తత్వాన్ని షేప్ చేస్తున్నాయి. చదువుకున్న వాళ్ళ కంటే చదువు లేని యువత మీదే ప్రభావం ఎక్కువ. ఇది చాలా అన్కంఫర్టబుల్ ట్రూత్. ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన ధోరణి కూడా. ఎందుకంటే ఐడియాలజీ ఇప్పుడు లాజిక్ మీద కాదు, ఐడెంటిటీ, ఎమోషన్, బిలాంగింగ్ మీద నడుస్తోంది. ఏ యుగంలో పేషెన్స్ తగ్గింది, డీప్ రీడింగ్ తగ్గింది, ఇన్స్టెంట్ ఎమోషన్ కన్జంప్షన్ పెరిగింది. అందుకే ఇప్పుడు ఒక 300 పేజీల మేనిఫెస్టో కంటే 30 సెకండ్ల రీల్ ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఇంకో బ్రూటల్ ట్రూత్, ఏ ఉద్యమం అయినా యువతని ఆకర్షించలేకపోతే అది మ్యూజియం పీస్ అయిపోతుంది, మ్యూజియంలో పెట్టుకోవాల్సిందే. లెఫ్ట్ పార్టీల సమస్య కూడా సరిగ్గా అదే. మోరల్ సుపీరియారిటీ ఉంటుంది అక్కడ, కానీ ఎమోషనల్ బాండేజ్, కనెక్టివిటీ తగ్గింది. డిజిటల్ అగ్రెషన్ లేదు, ఆస్పిరేషనల్ లాంగ్వేజ్ లేదు, ఎప్పుడో మూసపోసిన లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇక ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడల్ జాతీయ భావాన్ని ఆస్పిరేషన్ గా మార్చింది, ఐడియాలజీని లైఫ్ స్టైల్ గా మార్చింది, పాలిటిక్స్ ని డైలీ డిజిటల్ హ్యాబిట్ గా మార్చింది. ఏ యుగంలో యువతను ఆకట్టుకోలేని మరో ప్రపంచాన్ని సృష్టించడం వ్యర్థం, వేస్ట్. ఇప్పుడున్న ప్రశ్న వల్ల ఒక్కటే, ఎవరి ఐడియాలజీ కరెక్ట్ అని కాదు, ఎవరు యువత ఇమాజినేషన్ ని క్యాప్చర్ చేస్తున్నారన్నది, చేయగలుగుతున్నారన్నది. ఇది 21వ శతాబ్దపు అసలు రాజకీయ యుద్ధం. మొన్నటి వరకు ప్రాంతీయవాదం కూడా యువత కాలర్లు ఎగరేసే స్థాయిలో నడిచింది. మన రాష్ట్రం, మన హక్కులు, మన ఆత్మగౌరవం అనే నినాదాలు ఒక తరం రక్తాన్ని మరిగించాయి, ఉద్యమాల్ని వీధుల్లోకి తీసుకొచ్చాయి, అధికారాల్ని ఊడ్చిపారేశాయి, కొత్త ప్రభుత్వాలను సృష్టించాయి. కానీ కాలం ఒక పెద్ద నిజాన్ని మాత్రం నిరూపించింది. భావోద్వేగంతో ఉద్యమం చేయొచ్చు, కానీ అవే భావావేశాలు, అవే భావోద్వేగాలు ఉద్యోగాల్ని మాత్రం సృష్టించలేవు. ఉదాహరణకు తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి, అదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ తీసుకుందాం. ఆ పార్టీ ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని రగిలించగలిగింది, తెలంగాణ భావజాలాన్ని రాజకీయ శక్తిగా మార్చిపారేసింది.
ఒక రాష్ట్ర ఉద్యమాన్ని విజయవంతం చేసింది. కానీ అదే సమాజం తర్వాత ఇంకో ప్రశ్న కూడా వేసింది ఈ పార్టీల్ని, ఈ రాజకీయవాదుల్ని. సరే, తెలంగాణ వచ్చింది, ఇక మా ఉద్యోగాలేంటి, మా ఉపాధి సంగతి ఏంటి, మా భవిష్యత్ ఏంటి? అక్కడే ఉద్యమ రాజకీయాలు పాలనా పరీక్షలో చిక్కుకున్నాయి. తెలంగాణ యువత నోటిఫికేషన్స్, ఉద్యోగాలు, జీవనావకాశాలు, సామాజిక చలనం ఆశించింది. కానీ ఉద్యమ జ్వాలలతో వచ్చిన రాజకీయ శక్తి ఆ స్థాయి ఆశల్ని అందుకోలేకపోయిందన్న భావన మాత్రం పెరిగింది. ఫలితం అధికార మార్పిడి. ప్రజలు కాంగ్రెస్ చేతికి అధికారాన్ని ఇచ్చేశారు. ఇది సాధారణ ఓటమి కాదు, ఇది ఒక జనరేషన్ బిహేవియర్ చేంజ్. ఎందుకంటే ప్రస్తుత తరం శాశ్వత విధేయత చూపించడం లేదు. పాత పార్టీ జెండాలకే జీవితాన్ని అంకితం చేయట్లేదు. ఐడియాలజీ కంటే ఆపర్చునిటీ, అదే అవకాశాల వైపు యువత చూస్తోంది. ఇక్కడే టెక్నాలజీ అసలు పాత్ర మొదలవుతుంది. ఇప్పుడు రాజకీయ చర్చలు పార్టీ కార్యాలయాల్లో కాదు, వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్స్టెంట్ రీల్స్ లో, మీమ్ పేజెస్ లో, యూట్యూబ్ షార్ట్స్ లో, బ్రో కల్చర్ కన్వర్సేషన్స్ లో జరుగుతోంది. ఈ తరం వెంటనే రియాక్ట్ అవ్వట్లేదు, వెంటనే బోర్ అయిపోతుంది, వెంటనే షిఫ్ట్ కూడా అవుతుంది. ఒకప్పుడు క్యాడర్ మీటింగులు యువతని షేప్ చేసి పారేసేవి. ఇప్పుడు మీమ్స్, రోస్ట్ కల్చర్, సర్కాజం, వైరల్ ఎడిట్స్, ఇన్ఫ్లుయెన్సర్ పాలిటిక్స్ యువత పొలిటికల్ సైకాలజీని షేప్ చేస్తున్నాయి. ఈ మాటలన్నీ కొత్తగా గందరగోళంగా ఉండొచ్చు. అందుకే ఇప్పుడు పాత పార్టీలు ఎదుర్కొంటున్న పెద్ద సంక్షోభం ఏంటంటే యువత మమ్మల్ని వినడం లేదని కాదు, మాతో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వటం మానేసింది. ఇప్పుడు జనరేషన్ హైరార్కీ కన్నా రిలేటబిలిటీ కోరుకుంటోంది, స్పీచెస్ కన్నా అథెంటిసిటీని చూస్తోంది, ఐడియాలజీ కన్నా వైబ్ తో కనెక్ట్ అవుతోంది. అందుకే కొత్త మొహాలు, అవుట్ సైడర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్, డిజిటల్ నేటివ్ నాయకులు యువతకి దగ్గరవుతున్నారు. ఇది కేవలం రాజకీయ మార్పు కాదు, ఇది ఒక పూర్తి కల్చరల్ ట్రాన్సిషన్. బివేర్ ఆఫ్ యూత్, ఎవ్రీ డే ఈజ్ నాట్ ఎ సండే.